రైట్. భవానీ కృష్ణ యాదవ్ గారు, ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇప్పుడు తప్పు జరిగిపోయింది, మాకు తెలియకుండా చేశాము అని అంటే కరెక్ట్ కాదని ప్రవీణ్ గారు అంటున్నారు. చాలా మంది ఇప్పుడు అదే వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. మాకు ప్రకాష్ రాజు కూడా చివరికి నాకు తెలియదు, తెలిసిన తర్వాత నేను తప్పుకున్నానని మాట్లాడారు. అంటే మీరు ఆల్రెడీ మియాపూర్ కేసుకు సంబంధించి మీరే ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి అసలు ఏం జరగబోతోంది, చట్టం ఏం చెబుతోంది ముందు? తెలంగాణలో గేమింగ్ యాక్ట్ ప్రకారం అండి బెట్టింగ్ అనేది ఇల్లీగల్ అండి. బెట్టింగ్ అనేది, గ్యాంబ్లింగ్ అనేది ఇల్లీగల్. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కవర్ చేయడం కోసం మాకు తెలియదు అంటున్నారు. బేసిక్ గా వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు అనడం కూడా కరెక్ట్ కాదు. వీళ్ళకి తెలంగాణ పోలీసు వీళ్ళ మీద మంచి కేసెస్ నమోదు చేశారండి, చీటింగ్ కేసులు నమోదు చేశారు. అంటే వీళ్ళు బేసిక్ వీళ్ళు దొంగలు, చీటర్స్ వీళ్ళందరూ. నార్మల్ గా పల్లెటూరులో ఉండే పిల్లలు కూడా వీళ్ళు యాడ్స్ ఇచ్చారని చెప్పి గేమింగ్ ఆడి, బెట్టింగ్ ఆడి చాలా మంది సూసైడ్ చచ్చిపోయారు. ప్రవీణ్ గారు అన్నట్టు తెలిసినవన్నీ తెలియని కొండంత ఉన్నాయి. ప్రతి ఒక్కరు చెప్పలేరు కదా, మా అబ్బాయి బెట్టింగ్ ఆడి చనిపోయారు, మా అమ్మాయి బెట్టింగ్ ఆడి చనిపోయిందని. చాలా మంది వేలకు వేలు, రోజుకి లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు, చాలా వేలాది మంది యువత ఎకరాలు అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. భూములు అమ్ముకొని మరి బెట్టింగ్ లేసి పిల్లలు ఉండి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కూడా సూసైడ్ చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. బేసిక్ వీళ్ళని దొంగలు, వీళ్ళు చదువుకొని అక్షరాస్యత ఉన్న వాళ్ళు, వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ అనడం కరెక్ట్ కాదు అసలు. వీళ్ళకి ఏమీ తెలియకుండా డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తారండి, లక్షలు ఇచ్చేస్తారని చెప్పి నీ నోటుకు వచ్చింది అనేసి ఇప్పుడు నేనేం చేయలేదంటే కరెక్టేనా? వీళ్ళకి తెలుసు, ప్రతిదీ తెలుసు. వీళ్ళు డబ్బులు ఎలా తీసుకున్నారు, ట్యాక్స్ కట్టారా, కట్టరు. వీళ్ళకి ఎవ్రీథింగ్ తెలుసు. వీళ్ళందరిలో సీఏలు ఉంటారు, వీళ్ళు ప్రతిదీ సలహా తీసుకుని చేస్తారు. కానీ ఇప్పుడు దొరికిపోయినసరికి మేమందరం మంచి వాళ్ళం, మేము దొంగలం కాదు అని చెప్పి చెప్పడం కరెక్ట్ కాదండి. వీళ్ళందరి మీద 420 కేసు ఐపీసీలో ఉంది. ఇప్పుడు బిఎన్ఎస్ లో 118 పెట్టారండి. సో గేమింగ్ యాక్ట్ ప్రకారం వీళ్ళందరూ ప్రమోటర్ చేసిన వాళ్ళందరి మీద 112 మీద కూడా వీళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. అసలు అంటే ఈ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి వీటి నివారణకు ఒక ప్రత్యేక చట్టం లేదని ఒక చర్చ జరుగుతుంది దేశంలో. నిజంగా అసలు చట్టం ఉందా? చట్టంలో దీనికి సంబంధించిన సెక్షన్స్ ఉన్నాయి, లేదంటే ఈ పిటి కేసులు పెట్టవేనా? ఐటీ యాక్ట్ 2000 ఏం చెప్పిందంటే ఒకప్పుడు పాత చట్టాలు ఉండేయండి. రీసెంట్ గా డిజిటలైజేషన్ అయిపోయిందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కి సైబర్ సెక్యూరిటీ టీమ్ అను, ఐటీ టీమ్ వీళ్ళందరూ కలిపి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అందరూ కొత్త చట్టం తీసుకురావాలని చెప్పారు. డిజిటలైజేషన్ అయింది మొత్తం. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎక్కడికో వెళ్ళి, ఇప్పుడు పేకాట ఉంది, పేకాట ఎక్కడో క్లబ్లకి వెళ్ళి ఆడలేదు, ఇప్పుడంతా రమ్మీ అని చెప్పి ఫోన్లో ఆడుతున్నారు. సో ఇది ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం చేస్తే సుప్రీంకోర్టు ఎలిజిబుల్ చేసింది. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఎంటర్టైన్మెంట్ కాదు, ఒక సోషల్ మీడియాలో యాడ్ ఇచ్చేసి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ వేల మంది, లక్షల మంది, మీరు మనుషులతో మనుషులు ఆడుకుంటే ఇది లీగల్ అండి. సో బేసిక్ ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్. కానీ వీళ్ళు ఏం చేస్తారు, రోబోట్లతో ఆడిస్తారు, కంప్యూటర్తో ఆడిస్తారు. కంప్యూటర్ ఆడినప్పుడు వీడు ఖచ్చితంగా ఓడిపోతారు కదా, కంప్యూటర్ కంటే తెలివైన వాడు మనిషి కాదు కదా. సో వీళ్ళని చీట్ చేసి వేలకు వేల రూపాయలు, లక్షల రూపాయలు వీళ్ళు అప్పులు చేసి 10 రూపాయల వడ్డీలు తీసుకొచ్చి, ఈ లోన్ యాప్స్ కూడా వీటిలో భాగమే అండి. లోన్ యాప్స్ తీసుకొని వీళ్ళు మళ్ళీ లోన్ యాప్స్ పేరు మీద చనిపోయారని చెప్పి క్రియేట్ చేస్తారు. కానీ వీడు చేసింది దేనికోసం, అసలు రూట్ కాస్ ఏంటి, బెట్టింగ్. కానీ దీన్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు, లోన్ యాప్స్. ఇప్పుడు బెట్టింగ్ అనేది ఒక భూతం అయితే లోన్ యాప్స్ అనేది మరో భూతం అండి. దీని మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. పోలీసు వారు లోన్ యాప్స్ గురించి రోజు చాలా మంది చిత్రహింసలు, డైరెక్ట్ ఇంటికి వస్తారు, బెదిరేస్తారు. వీడు లోన్లు తీసుకున్నాడు అంటే నెక్స్ట్ చూస్తే తీగలాగితే డొంకంతా కదిలినట్టు వీడు బెట్టింగ్ గురించి లోన్ తీసుకుంటాడు. సో లోన్ యాప్స్ అనేది ఇంకా సెకండ్ రోల్. ఈ లేయర్ సార్ అన్నట్టు లేయర్, వీడు 3rd, 4th లేయర్ లో ఉంటాడు బెట్టింగ్ ఓనర్ అనేవాడు. 1st, 2nd లేయర్ లో అమాయకమైన జనాలు ఉంటారు. స్టూడెంట్స్ మీద రెంట్ అకౌంట్ తీసుకుంటారు. ఈ రెంట్ అకౌంట్ మీద బెట్టింగ్ నడిపించి 3rd, 4th లేయర్ వీడు డబ్బులు డ్రా చేసి వీడు పరారులో ఉంటాడు. ఇప్పుడు వీళ్ళందరూ దుబాయ్ వెళ్ళిపోవడం కారణం కూడా అది. అక్కడ నుంచి పట్టుకురారేమనే కాన్సెప్ట్ మీద వీళ్ళు ఉన్నారు. శ్యామలా గారు హైకోర్టుకి వెళ్ళడం జరిగిందండి. తనని అరెస్ట్ చేస్తే నాట్ అరెస్ట్ తెచ్చుకున్నారు 41M అని. సో ఇలా అందరూ హైకోర్టు కూడా ఆశ్రయించుతున్నారు తెలంగాణ హైకోర్టుకి. రైట్. ఫస్ట్ ఆ బేసిక్ సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవడు ఉచితంగా మనకు డబ్బులు ఎందుకు ఇస్తాడు? వీళ్ళు ఏంటంటే ఒక ఇప్పుడు ఫస్ట్ ఒక 2000 వేస్తారండి, బెట్ పోతుంది. వీడు ఏం చేస్తారు, ఈ 2000 కవర్ చేసుకుందామని ఆడతాడు. కవర్ చేసుకున్నప్పుడు మళ్ళీ పోద్ది. సో వీడు ఇదే లూప్ లో వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఏమైతుందంటే వీడు ఒక అటైన్ అమౌంట్కి వెళ్ళిపోతాడు, ఫ్రెండ్ దగ్గర డబ్బులు తెచ్చుకుంటాడు, అది అయిపోద్ది. సో వీడు బెట్టింగ్ ఆడే దానికి అడిక్టెడ్. స్మోకింగ్, డ్రింకింగ్ కంటే అడిక్టెడ్ ఘోరంగా ఉంటుందండి. ఇప్పుడు డ్రింకింగ్ చేయాలంటే వైన్ షాప్కి వెళ్ళాలి, కానీ ఆడాలంటే చేతిలో ఫోన్ ఉంటే సరిపోతుంది కదా. ఇంతగనంగా యాడ్స్ తీసుకొని అరెస్ట్ చేస్తున్నారు, అయినా ఫోన్ లో యాడ్స్ వస్తున్నాయి. ఈ ఫోన్ లో యాడ్స్ ఫస్ట్ సర్వర్లు బ్లాక్ చేయాలి. తెలంగాణ పోలీసులు మంచి సర్వర్లు. ఇక్కడ భవానీ కృష్ణ గారు, రెండోది అంటే ఇప్పుడు పెట్టిన సెక్షన్ పరంగా వీళ్ళకి శిక్ష పడుతుందా, ఏం జరగబోతుంది? ఖచ్చితంగా పడుతుంది. నాన్ కాగ్నిజబుల్ ఆఫెన్స్ ఉంది ప్రెసెంట్ 2 to 7 years వరకు ఉంది. ఈ సెక్షన్ 118, 112 ఉంది, 318 Clause 4 ఉంది, గేమింగ్ యాక్ట్ ఉంది, అండ్ ఐటీ యాక్ట్ ఉంది, 66D ఉంది. సో బేసిక్ ఇది నాన్ కాగ్నిజబుల్ ఆఫెన్స్ ఇదంతా. కానీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే వీళ్ళు ఈ డబ్బుని ఎలా వాడారు, ఇల్లీగల్ గా వాడారా,
టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి వెళ్ళినాయా, వేరే దేశంకి హవాలా రూపంలో వెళ్ళినాయి అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు వీళ్ళు ఆల్టర్ చేసుకోవచ్చండి ఎఫ్ఐఆర్ని. ఆల్టర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు కాగ్నిజిబుల్ అఫెన్స్ అయితే వీళ్ళందరినీ రిమాండ్కి తీసుకెళ్ళి ఇంకా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే తీగలాగితే డొంక కలిగినట్టు ఇంకా వేరే వాళ్ళ పేర్లు కూడా రావచ్చండి. ఈ డబ్బులంతా వీళ్ళు ఎలా జిఎస్టీ కట్టట్లేదు, ఏమీ కట్టలేదు, ఇదంతా వీళ్ళు నాకు తెలియదు అంటున్నారు. కానీ ఇదంతా పెద్ద స్కామ్ ఉంటుందండి దీని వెనకాల. అంటే ఇప్పుడు వీళ్ళకి ఎంతవరకు శిక్ష పడొచ్చు? ప్రెసెంట్ అయితే 2 to 7 years వరకు ఉందండి. ఈ ఎంత 420 కేసు చీటింగ్ కేసులు పెట్టారు. ఇప్పుడు ప్రమోషన్ చేయడం అది 112 వస్తుంది బిఎన్ఎస్ లో. అండ్ ఇప్పుడు అంతకుముందు పాత ఐపీసీ లో 420 ఉంది, దాని ఇప్పుడు వచ్చేసి 318 clause 4 లో ఉందండి. మళ్ళీ మనం ఇది ఇంటర్నెట్ త్రూ జరుగుతుంది కదా, అంతా సోషల్ మీడియా డిజిటలైజేషన్ అవుతుంది కాబట్టి ఇది ఐటీ యాక్ట్ కింద కూడా ఉంది, 66 clause D ఉంది. సో ఐటీ యాక్ట్ మన 2000 ప్రకారం వీళ్ళందరికీ 2 to 7 years పడుతుంది. ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ అయితే ఆర్డర్ అవుతే చెప్పలేము, 7 years కంటే ఎక్కువ ఉంటే వీళ్ళందరూ రిమైండ్ చేయొచ్చండి. అంటే మాకు తెలియక మేము చేసాము, ఇక్కడ నుంచి చెయ్యము, అవసరమైతే మేమంతా ఒక గ్రూప్ అయ్యి చారిటీ కూడా చేద్దాం అనుకుంటున్నాము నిన్న అంటున్నారు. ఇప్పుడు నేను ఒక మర్డర్ చేసి తెలియకుండా చేసిన అంటే మీరు మరి వదిలేస్తారా? తెలియకుండా చేసిన చిన్నపిల్లలు మర్డర్ చేస్తారండి, గమ్మతే ఉన్నది ఇది. చిన్నపిల్లలు ఇప్పుడు ఎంతో మంది చచ్చిపోయినాక నువ్వు చారిటీ చేస్తా అని ఏ అర్థం పర్థం లేదు కదా. తప్పించుకునే ప్రయత్నం తప్పించి నో రియలైజేషన్. వీళ్ళు అడ్మిట్ అవుతున్నారు వాళ్ళకి వాళ్ళే, కావాల్సిందేమో దొరుకుతున్నారు, లైవ్ లో దొరికిపోయారు వీళ్ళందరూ. ప్రతి ఒక్కరు యూత్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యూత్ మొత్తం వీళ్ళు అందరు మాలాంటాలు పంపిస్తున్నారు సార్. వీళ్ళు ఇంకా కొత్తగా చాలా మంది అన్నారు, అమ్మాయిలు ఎక్కువ చేస్తున్నారండి. అసలు వీళ్ళు దేనికి పని లేదు, అసలు పనికొచ్చే వీడియోలు ఏం చేయరండి. వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు అంటారు కానీ వీళ్ళు ఒక్క పనికొచ్చే దేశానికి యూత్ కి ఉపయోగపడేది, రాష్ట్రానికి ఉపయోగపడేది ఒక్కటి చేయరు. వీళ్ళేదో దీంట్లో న్యూడిటీ ఎక్స్పోజింగ్ కూడా ఘోరంగా ఉంటుంది. వీళ్ళంతా ఈ ఆడవాళ్ళు ఉంటారు చాలా మంది, వీళ్ళు న్యూడిటీ ఎక్స్పోజింగ్ చేసి ఈ జనాలని లాగట్టుకొని లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే సమాజ సేవ చేశారంటే ఏది చేయరు. ఇప్పుడు పవన్ కృష్ణ గారు, అంటే ఇక్కడ కొన్ని రాష్ట్రాలు ఇది లీగల్ గా ఉండటం అనేది కూడా కొంత లీనియస్ కి స్కోప్ ఉందంటున్నారు. మరి ఆ రాష్ట్రాలు ఎందుకు అది లీగల్? ఇప్పుడు ఇదే నష్టం అక్కడ కూడా జరుగుతుంది కదా, అక్కడ ఎందుకు లీగల్ గా అనుమతిస్తున్నారు? ఇండియాలో బెట్టింగ్ అనేది లీగల్ కదండి, కానీ కొన్ని స్టేట్స్ లో స్కిల్డ్ గేమ్స్ ఉంది చూసారా, డ్రీమ్ 11 ఏమైనా ఉన్నాయి, మన తెలంగాణలో నాట్ ఎలిజిబుల్. సో వీడు ఏం చేస్తారంటే పక్క స్టేట్ లో బ్యాంక్ అకౌంట్ తీసుకుంటాడు, పక్క స్టేట్ లో ఉండి కూడా ఆడేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. డ్రీమ్ 11 స్కిల్డ్ గేమ్. సో కానీ మన తెలంగాణలో ఎటువంటి గేమ్ అనేది నాట్ ఎలిజిబుల్. డ్రీమ్ 11 స్పాన్సర్షిప్ కూడా ఉంది కదా మన. అంటే చట్టాలు పటిష్టంగా అమలు చేయాలండి, శిక్షలు కూడా పటిష్టంగా అమలు చేస్తేనే ప్రజల్లో మార్పు వస్తుంది. ఒక్కడిని పెట్టుకొని తంతే అందరూ భయపడతారు, అలాగే 10 మందిని పట్టుకుంటే ఆడోడు భయపడతాడు. ప్యాకాట్ ఆడితే ఊర్లలో ఎట్లా పట్టుకున్నాడు, బెట్టింగ్ సైట్ లో ఫోన్ లో ఆడితే వాడిని పట్టుకొని అరెస్ట్ చేస్తే అప్పుడు చట్టాలు అమలవుతున్నాయని తెలిసి భయపడతారు, లేకపోతే యువత ఎట్లాగే చనిపోతారు. ఇప్పుడు ప్యాకాట్ స్థావరాలంటే ఎక్కడో ఆడుతున్నారని ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, పోలీసులు అటాక్ చేస్తారు, వాళ్ళు పారిపోవటం దొరికిపోవడం జరుగుతుంది. ఇది మీరన్నట్టుగా చేతిలో ఉన్న ఒక సెల్ ఫోన్ వాడు ఎక్కడ తెలియదు, గవర్నమెంట్ రివార్డ్స్ పెట్టండి, ఏదన్నా బహుమతి పెట్టండి, ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు. పబ్స్ సార్ అన్నారు, పబ్స్ లో ఉంటాయి, వైన్ షాప్స్ కి వెళ్ళాలి, అక్కడ స్క్రీన్స్ వేసి ఆడిపిస్తారు, అక్కడ ప్రతి ఒక్కటి మొబైల్ లో కనిపిస్తూనే ఉంటది. ఇప్పుడు మన ఈ రోజు చెప్పారు ఉప్పల్ స్టేడియం లో ఆడొద్దు అని చెప్పారు, అంటే వీళ్ళు ఫోన్ లో ఆడి తెలిసిపోద్ది, పక్కడు కనిపిదా, ఇప్పుడు హైడ్ చేసుకుని ఆడలేడు కదా. సో సర్వర్ లో చెక్ చేసినా దొరికిపోతారు, వీళ్ళు ఎవరెవరు ఆడుతున్న బ్యాంక్ అకౌంట్ తెలిసిపోతుంది. ఇది ఈడీ రావాలండి ఖచ్చితంగా, ఈడీ వస్తేనే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి వస్తేనే మొత్తం పై నుంచి కింద దాకా ఎవరున్నారు అందరూ వస్తారండి. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా వాళ్ళు మీరు అన్నట్టుగా ఒక సామాజిక బాధ్యతగా ఫీల్ అయ్యి వచ్చి మాట్లాడాలి. చెప్తే వినోళ్ళు ఉంటారు, స్టార్ హీరోస్ చెప్తే విన్నోళ్ళు ఎవరు ఉంటారా? అవును, పిచ్చి ఫ్యాండమ్ ఉన్నప్పుడు చెప్తే వింటారు కదా. కాల్ 1930 ఉంది సైబర్ క్రైమ్స్ కి, అలాగే గవర్నమెంట్ ఒక నెంబర్ తీసుకురావాలి. ఇప్పుడు మనం కాల్ చేస్తే ఎట్లా వస్తుంది, మోసపోవద్దు, డిజిటల్ అరెస్ట్ లేవని. అలాగే గ్యాంబ్లింగ్ అనేది పెద్ద మోసం, మీరు డబ్బులు సంపాదించలేరు, ఎవరు ఆడొద్దని తల్లిదండ్రులు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలండి. ఇంట్లో చూసుకోవాలి, పిల్లలు చూడాలి, చిన్న చిన్న తల్లిదండ్రులు నిఘా పెట్టాలంటే తల్లిదండ్రులు కూడా ఆడుతున్నారు. తండ్రులు ఐపీఎల్ కలిసి కూర్చొని ఆడుతున్నారు, ఐపీఎల్ కలిసి కూర్చొని ఆడతారండి తల్లిదండ్రులు. రేపు నుంచి చూడండి ఎలా ఉంటుందో, ప్రతి ఇంట్లో ఏదో ఆట అలవాటు లేనివాడు కూడా రేపు నుంచి ఆడతాడు, ఇంట్లో సరదాగా ఆడతాడు, సరదాగా ఆడి లక్షలు పట్టుకొని చనిపోతున్నాం జరుగుతుందండి ప్రతి ఒక్కరు. అంటే మీరు ఈ 11 మంది మీద కేసు విషయంలో మీరే ఉన్నారు కదా అడ్వకేట్, మీరేమనుకుంటున్నారు అంటే ఏం జరగబోతుందని? సో కఠినంగా వీళ్ళు సెక్షన్స్ ఎట్లా పెట్టారో పోలీసు వారు, తెలంగాణ పోలీస్ కి హ్యాట్స్ ఆఫ్ అండి, చాలా మంచి పని చేశారు. అంటే సెలబ్రిటీలు తీసుకురావడం అనేది ఒక మంచి విషయం. కానీ ఇప్పుడు ఎట్టయితే ఎలాగైతే వీళ్ళు శిక్షలు పెట్టారో, సెక్షన్స్ అమలు చేశారో, అలాగే కఠినంగా శిక్షలు కూడా అమలు చేయాలి. మంచి ఇన్వెస్టిగేషన్ చేయాలి, మంచి శిక్షలు పడాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అంతా మంచి జరగాలండి. హైకోర్టుకి వెళ్ళిపోయి నాటర్స్ తెచ్చుకుంటున్నారు, క్వాష్ చేసుకున్నారు ఎఫ్ఐఆర్ల మీద. సో అప్పుడు భయమే ఉంటది, ప్రతి ఒక్కరు హైకోర్టుకి వెళ్ళి క్వాష్ తీసుకుంటే ఇంతమంది చనిపోయారు, యువత చాలా మంది చనిపోయారు, చనిపోయిన వాళ్ళకి బాధ్యత ఎవరు ఇస్తారండి?
వీళ్ళే కదా, ఈ ఫూల్సే కదా చేసింది వీళ్ళంతా. రైట్, మీరు వీళ్ళు అన్నట్టుగా simple చాలా గా. చిక్కుముళ్ళు ఉన్నాయి, చాలా సవాళ్ళు కూడా ఉన్నాయి. బట్ గవర్నమెంట్ Right. అట్లీస్ట్ ఒక అడుగు పడింది, ఒక అడుగు పడింది. ఇది ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ 5-10 years లో రైట్, అది దీని గురించి జరగాలని awareness కోరుకుందాం.